అందరికీ నమస్కారం అండి. నిన్న ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారు లేకపోయినా సరే ఆయన తెలుసు, సీఏ లేరని తెలుసు, వచ్చి అక్కడ హంగామా చేస్తాడు. 10 మంది కార్యకర్తలు తీసుకొచ్చి అసలు గంజా వ్యాపారస్తులు, సారా వ్యాపారస్తులు, గంజాయి అమ్మినోళ్ళు అందరూ మీ వెనకాతలో ఉన్నారు. కేతిగాళ్ళు అందరూ మీ వెనకాతలో ఉన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిస్ట్ తీయండి, ఎవరెవరికి తెలుస్తుంది. నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఎమ్మెల్యే కాబట్టి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సారా ఎవరు అమ్ముతున్నారో, గంజా ఎవరు అమ్ముతున్నారో లిస్ట్ తీస్తే తెలుగుదేశం అమ్ముతున్నారా, వైఎస్ఆర్ అమ్ముతున్నారా అని తెలుస్తుంది నీకు. నువ్వు చేత కదా లిస్ట్ తీసి దమ్ముంటే. సంక్రాంతి పండుగ వచ్చింది, ప్రజలందరూ అంత ఆనందంగా ఉండేవారు. సంక్రాంతి కానుక ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతివారు చక్కగా పండుగ చేసుకునేవారు. పప్పులని, బెల్లాలని, బియ్యమని, నెయ్యి ప్యాకెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు మీ దుర్మార్గ ప్రభుత్వం వచ్చి ప్రజల మాటలు మట్టి కొట్టారు. అన్నా కానీ తీసేసావు, సిగ్గులేదా? నిన్ను తంటారు బట్టలు ఇప్పి, బట్టలు ఓడి తంటాను ఎమ్మెల్యే నిన్ను. అంతేగాని అయ్యన పాత్ర కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, నువ్వు ఎంతవరకు చేస్తావు అన్నది. ఆశావర్గం అంత దూరం ఉన్నారు. అక్కడ పండగ పడి ఆశావర్గం అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ పరమైన నీ చేత కాదు. ఏమంటే ఎప్పుడు ఒక తమ్ముడు మాటలే, 5 సంవత్సరాల నుంచి ఒక తమ్ముడు మాట మాట్లాడుకుంటూ వచ్చావు. ఇది నీ ఎమ్మెల్యే చేసిన పదవి. ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి నీదేదో అయ్యే పని రెచ్చిపోతారు, మేము తన్నించేసుకున్నాం అనుకుంటాము. ఆయన రెచ్చిపోరు, ప్రజలు రెచ్చిపోయి ఒట్లు ఇప్పేసి అభిషేకం నుంచి పోషణ తడుకో వస్తాను. నిన్ను తొందరపడుకో, నీకు అదే నీ కోరిక ఉంది. ఆ కోరిక తీర్చేస్తాను. నెక్స్ట్ ప్రతిదీ పోలీసులు అడ్డు పెట్టుకొని కార్యకర్తల మీద దౌర్జన్యం. మీ వైసీపీలు పెట్టడం లేదా పోస్టులు? చెప్పు, నువ్వు పెట్టలేదా? నువ్వు చూడలేదా? నేను పెద్ద తప్పేంటి? నువ్వు ఇచ్చిన కూడా మేము ఇస్తున్నావు, ప్రజలను గమనిస్తావు. ఇది అంతా చేత కాక అయ్యప్ప స్వామి గుడి తీసేస్తాను, తీసాయి. అయ్యప్ప స్వామి శిక్ష చేస్తాను. ఇప్పుడు అది సంక్రాంతి పండుగ వస్తుంది, ఎన్నో సంబరాలు చేస్తారు అక్కడ. చేత కాదు పోతగా నువ్వు కొబ్బరి చెప్తావు. మళ్ళీ నువ్వు ఆ సత్యనాశ గుడి దగ్గర కళ్యాణమండపం కట్టారు అయ్యన్న పాత్ర గారు. ఇది రేటు సెట్ వేయగలిగావా నువ్వు? అది అయ్యన్న పాత్ర గారి పెట్టగలిసి కాదు, ప్రజల పైన కట్టించిన ఆయన. అయ్యన్న పాత్ర పెద్ద ఆశంగా నీకు మర్యాద ఉంటే కదా అసలు. అయ్యన్న పాత్ర నువ్వు గొడ్లు ఎంతవా? నీ బొత్తుకంతా నీ గొడ్లు తన్ని రోజులు ముందు ఉన్నాయి. అలా నీళ్ళ పిల్లలందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాడు. చాలా మంది జంపుజలం అయిపోతుంది కదా. నీ పరిస్థితి ఏదో వస్తుంది. నేను ప్రజలు పంపించేస్తాను నేను ఇంటికి. నాకు రానున్న రోజు తెలుగుదేశం పార్టీ వస్తుంది, అప్పుడు మీ అందరు బతులేటో తెలుస్తుంది బయటికి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.